So good morning guys, welcome back to my new YouTube channel Mr. Nirvan Vlogs. సో ఈరోజు అయితే ఏం లేదు, ఎప్పటిక నార్మల్ స్కూల్కి రెడీ అయిపోయినా, కొద్దిగా జల్దీ రెడీ అయినా. ఎందుకంటే ఈరోజు సైన్స్ ఫేర్ ఉంది. సైన్స్ ఫేర్ ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది ఈరోజు. ఇంకా కరాటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. ఈరోజు అయితే ఏం లేదు, ఇంకా నార్మల్ మమ్మీ కూర. ఏం కూర అని అది? దోసకాయ టమాటా ఇంకా ఉప్మా వేసింది. ఈరోజు అయితే ఏం లేదు, అందరూ ఎప్పటికనే రెడీ అవుతారు. కానీ కొద్దాం తొందర పోవాలా ఈరోజు? డాడీ గిట్ట తొందర పోవాలి, మమ్మీ గిట్ట తొందర పోవాలి. ఇంకా ఈరోజు అందరు తొందర పోవాలి. ఇంకా నాకు ఈరోజు సైన్స్ ఫేర్ గిట్ ఉంది. సైన్స్ ఫేర్లో నేను బ్యాటరీ, కార్డ్బోర్డ్, ఇంకా స్విచ్చెస్ అవన్నీ చేసిన. మేము ప్రాజెక్ట్ చేసినాం. మా ప్రాజెక్ట్ పేరు వాటర్ ఓవర్ఫ్లో అలాము. అది ఎట్లయితే ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో మనము వాటర్ని నింపితే ఆ వాటర్ మీద రెండు వైర్లు పెట్టాలి, కొద్దిగా దూరం పెట్టాలి. కింద ఒక బ్యాటరీ, ఇంకా ఈడొక స్విచ్, మళ్ళీ ఇంకొక వాటర్ది సెన్సార్ ఉంటుందిగా, అది అలాం లెక్క, అది పెట్టాలి. అది పెట్టినాక అలాం నుంచి ఉండేది ఏదైతే వైర్ ఉందో అది బ్యాటరీతో కనెక్ట్ చేసి దాని తర్వాత అప్పుడు మనము రెండు అవి జాయిన్ చేసి మళ్ళీ ఇంకా రెండు దాని లోపల పెట్టాలి. రెడ్ బ్లాక్ రెండు జాయిన్ చేసి రెడ్ రెండు లోపల పెట్టాలి. ఎప్పుడైతే ఆ వాటర్ నిండిందో ఆ వాటర్లో నుంచి కరెంట్ పాస్ అయ్యి ఆ వైర్లు రెండు రెడ్ వైర్లకి ఈ కనెక్షన్ పోయి అప్పుడు ఆ సెన్సార్ మూసుకుంటుంది. అప్పుడు మనం ఎప్పుడు స్విచ్ ఆన్ ఉంచాలి, నీళ్ళు ట్యాంక్ వేసినప్పుడు. ఇంకొకటి కూలరు, అది చిన్నది హ్యాండ్ కూలరు పెట్టి ఇక్కడ టేబుల్ కూలర్, అది కూడా వేసినాము. అది ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. సో ఇంకా కరాటీలో సర్టిఫికేట్స్ గిట్ట ఇస్తారు. అందుకని ఈరోజు కొద్దిగా జల్దీ వెళ్ళాలి. సో గైస్, మీరు ఈరోజు ఏం విశేషం కామెంట్ చేయండి. సో నేను సైన్స్ ఫెయిర్లో కలుస్తా. అప్పుడు బాయ్. సో గైస్, మేము ఇప్పుడే బస్సులో ఎక్కిన బస్ స్టాండ్ వచ్చింది ఇప్పుడు. వచ్చినాము, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇద్దరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. డాడీ ఇంట్లో ఉంది. సో గైస్, ఈరోజు కొద్దిగా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. 9:30 10 అవుతుంది. అందుకని బస్సు మళ్ళీ బయలుదేరుతుంది. ఆగింది ఇప్పుడు. ఫుల్ క్రౌడ్స్ ఉన్నారు. టైం పడుతుందో ఇలాంటి క్రౌడ్స్ ఉన్నాయిగా. ఇట్లా క్రౌడ్స్ ఉంటే తర్వాత కొద్దిగా టైం పడుతుంది పోయేసరికి. రోజైతే ఏం లేదు, ఇట్లానే ఇంకా బస్సులో అడిగిపోవాలి. పోయినాక దాని తర్వాత ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాక అన్నం తినాలి, పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ ఎక్కలేదు. కానీ రేపు అన్నం చూపిస్తాను. బస్సు మళ్ళీ
గైస్ మీరు ఈరోజు సైన్స్ ఫేర్ అయింది. సైన్స్ ఫేర్ సైన్స్ ఫేర్ ఈరోజు అయింది. ఈరోజైతే మస్తు మళ్ళీ వచ్చింది సైన్స్ ఫేర్కి. మేమైతే వాటర్ ఓవర్ఫ్లో అలా ఎట్లా అంటే గొడవ అయింది. ఆగండి. సగం ఇప్పుడు పోయింది. మీకు గొడవది చూసిర్రో చూడలేదు కానీ అక్కడైతే ఒక గొడవ అయింది. సగం ఇప్పుడు వీడియో ఒకటేసారి బంద్ అయిపోయింది. అందుకని అప్పుడు చూపిస్తాను. కామె చూపిస్తా ఆడ కామె మొత్తం సీట్లో పండుకొని చూపిస్తాను. చూసారు కదా ఇట్లా వండుకుంటే పోరాండి బస్సులో అందరు ఒకటేసారి రావాలంటే కూర్చోవాలి. మంచిగా ఉంటుంది. రికార్డింగ్ అవుతుంది అయితే లేదని అప్పుడప్పుడు చూసుకోవాలి. బస్సు 10 minutes లేట్ 20 minutes లేట్ అయింది. ఎల్బీ నగర్ కాడ 8:05 ఆగింది. ఇప్పుడు 8:25 అవుతుంది. 10-20 చెప్పలేక 20 minutes లేట్ అయింది. సో గొడవైంది. వాడ ఫ్రూట్స్ వెళ్ళకి ఇంకా ఊరుకో నార్మల్ అయినది. ఇప్పుడైతే బస్సు నిమ్మలంగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఒక్క నిమిషం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఆడిపోయేసరికి ఎంత అవుతుందో 10 అవుతుందో 9:30 అవుతుందో 11 గిట్ట అవుతుంది. 11 గిట్ట బాగుండొచ్చు. జస్ట్ ఫాస్ట్ పోవాలని కోరుకుంటున్నాను. గుడ్డు మొన్న దాకా ఎట్లయింది చూడండి. ఇప్పుడు నెమ్మగా ఇట్లా పోవాలనిపిస్తుంది. పోకలేం కదా. దానాలు అదే పోతేనే మంచిది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. పోతుంది. ట్రాఫిక్ ఉంది. వనస్థలిపురంలో డౌట్ చాలా సేపు పడుతుంది. నేను సిటీ నుంచి బయట కొనిస్తే ఒక గంట పడుతుంటే ఉంది. బయట కొనికి టైం 8:25 మమ్మీ ఇంతకు నేషన్స్ పనిచేసాను కానీ ఇక్కడ జాబ్ మానేసాను. చూపిస్తాను నన్ను కొత్తగా పడ్డది ఇక్కడ. ఒక్క నిమిషం కొద్దిగా దూరం ఉన్నాం.
గ్రూప్ దాంట్లో పోతాయి. ఫోటో పెట్టాయి, చెప్తారా ఫోటో అవుతాను. కొత్తగా దాంట్లో కొరియన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయంట. ఆ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ అమ్ముతారు తక్కువనే, అఫోర్డబుల్ ప్రైస్. 20 అంటున్నారు. 100 నుంచి 300 లోపల ఉంటారు. 50 నుంచి స్టార్టింగ్. అక్కడికి పోయినప్పుడు వీడియో తీస్తామని. ఇక్కడ ఒకటి ఫేమస్ క్యాప్టెన్ కునాఫా అని వనస్థలిపురంలో. అది ఎంత దూరం ఉందో తెలియదు. నేను వీడియోలో చూడకన్నా ముందు ఒకసారి చూసిన. ఇవ్వదు క్యాప్టెన్ కునాఫా. ఆయనట తమ్ముడు రావాలి, కాలేజీ రావాలని నేను ఎక్కించుకొస్తారా అని చెప్పినట. ఆయన ఎక్కించుకొస్తాను ఆఫీస్ కాడ ఉందో అని చెప్పినట. క్యాప్టెన్ నేను చెప్పాను ఏదైనా వాళ్ళు నాకే తెలియదు. అందుకే సో గాయస్, వేరే బ్లాగ్లో కలుద్దాం. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. వేరే బ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.